శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆశీర్వాదం అందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వామివారి యొక్క శ్రీ వెంకటాద్రి వైభవ పారాయణ గ్రంథం ఈ పుస్తకం ఎలా చదవాలి అంటే భగవంతునికి సంబంధించిన ఏ పుస్తకమైనా చదవటానికి ఎటువంటి నియమ నిబంధనలు ఉండవని నా విశ్వాసం. వయస్సుతో కానీ కులంతో కానీ ఏ నిమిత్తమూ లేదు. మనస్సు నిర్మలంగాను శరీరం శుభ్రంగాను ఉంటే చాలు. ఎవరైనా ఏ రీతిలోనైనా ఏ రోజైనా ఏ ప్రదేశంలోనైనా చదువుకొనవచ్చును. ఆ శ్రీమన్నారాయణ పుస్తకం చదవటానికి కావలసింది నిర్మల భక్తి తప్ప మరొకటి కాదు. ఎటువంటి కఠోర నిష్టలు ఉపవాసాలు అవసరం లేదు. ఇకపోతే భగవంతునికి సంబంధించిన స్తోత్రాలకు పారాయణ గ్రంథాలకి కొన్ని ప్రత్యేక పర్వదినాలలోనూ వైకుంఠ ఏకాదశి లాంటి పవిత్ర దినాలలోనూ చదివితే తప్పకుండా ఫలితం రెట్టింపుగా ఉంటుంది. ఈ విషయాల్లో ఏమాత్రం సందేహం లేదు. ఆనందం కోసం చదవాలంటే కేవలం స్వామి లీలలను వెంకటాద్రి విశేషాల గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం ఉన్నవారు ఈ పుస్తకాన్ని ఎప్పుడైనా ఏ రీతిలోనైనా చదువుకొనవచ్చును. ఏ కొండ కథ అయినా చదువుకొనవచ్చును. ఇన్ని పేజీలే చదివి తీరాలి అన్న నియమం లేదు. మీకు వీలున్నప్పుడు వీలున్న రీతిలో చదువుకొనవచ్చును. మరి పారాయణంలాగా చదవాలంటే ఈ పుస్తకం వారం రోజుల పాటు పారాయణం చేస్తే ఎటువంటి కష్టమైనా తొలగిపోతుంది. మీరనుకున్న ఏ పనైనా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఏ శుభకార్యం తలపెట్టినా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఏ కోరిక కోరి పారాయణం చేసినా అది తప్పక నెరవేరుతుంది. ఏ కోరికలు లేకుండా కూడా కేవలం స్వామి అనుగ్రహం కోసం కూడా వీలున్నప్పుడల్లా పారాయణం చేయవచ్చును. శనివారం నాడు మొదటి కొండ కథతో మొదలుపెట్టి రోజుకు ఒక కొండ కథ చొప్పున చదవాలి. ప్రతిరోజు చదవటం పూర్తవగానే స్వామివారికి ఏ ఫలమైనా నైవేద్యం పెట్టాలి. ఫలం దొరకని ఎడల చక్కెర నైవేద్యం పెట్టవచ్చును. శుక్రవారానికల్లా 7 కొండల కథలు పూర్తవుతాయి. శనివారం నాడు 7వ కొండ కథ మరలా చదువుకొని కొబ్బరికాయ కొట్టి మీకు వీలైన ఫలములు శ్రీనివాసునికి నైవేద్యంగా సమర్పించి మీరు మీ బంధుమిత్రులు స్వీకరిస్తే తప్పక స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. పారాయణం చేస్తున్న రోజుల్లో ఉపవాసం ఉండనవసరం లేదు. తిథి వారం నక్షత్రాలతో సంబంధం లేకుండా ఏ శనివారం నాడైనా మొదలుపెట్టి ఆ తర్వాత శనివారం వరకు పారాయణం చేయవచ్చును. ఓపికా శక్తి ఉన్నవారు ఏ శనివారం నాడైనా పూర్తి పుస్తకం పారాయణం చేయవచ్చును. శనివారం నాడే కాకుండా శ్రీమన్నారాయణుల వారికి ప్రీతికరమైన క్షీరాబ్ది ద్వాదశి, వైకుంఠ ఏకాదశి వంటి విశేష దినములలో కూడా పారాయణం చేయవచ్చును. కుటుంబంలో ఎటువంటి శుభకార్యములు తలపెట్టినప్పుడైనా కుటుంబ సభ్యులలో ఎవరైనా ఈ పుస్తకాన్ని పఠించినచో ఆ శుభకార్యం నిర్విఘ్నముగా శుభప్రదముగా జరగగలదు. ఈ పుస్తకం చదివేటప్పుడు ఎటువంటి కఠోర నియమనిష్టలు అవసరం లేదు. మీరున్న చోటునే మీకు వీలున్నట్లుగా కూర్చొని నిర్మల మనస్సుతో చదివితే చాలు. ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా చదవవచ్చును. ఈ పుస్తకం ఎల్లవేళలా మీతోనే ఉంచుకొని మనసుకు ఎప్పుడు తోచితే అప్పుడు చదువుకొనవచ్చును. ఈ విధంగా మీకు వీలున్న ఏ రోజైనా ఏ రీతిలోనైనా చదివి శ్రీనివాసుని అనుగ్రహంతో సంపూర్ణ ఆరోగ్యంతో సర్వ సంపదలతో కలకాలం సుఖంగా జీవించవచ్చును. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు. శ్రీ వెంకటేశ్వర